హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగి పిండితో 2 రకాల రాగి జావాలను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మనం సగ్గుబియ్యాన్ని మిక్సీ గ్రైండ్ చేసుకొని ఇలా బరకగా వచ్చే విధంగా పట్టుకోవాలి. ఆ తరువాత ఒక బౌల్లోకి ముందుగా పట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ని 2 టేబుల్స్ తీసుకోవాలి. మిగతా పొడిని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ మీద స్లో ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలి. అలా మరిగేలోపు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ 2 మెంబర్స్కి తీసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ బరకగా పట్టిన సగ్గుబియ్యాన్ని 2 టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ని తీసుకుంటున్నాను. మనం సగ్గుబియ్యం బరకగా పట్టుకున్నాం కదా, త్వరగానే ఉడికిపోతుందండి. ఇలా ఉడికిన తరువాత మనం ముందుగా నీటిలో కలిపి ఉంచుకున్న రాగి పిండిని ఇందులో వేస్తూ మెల్లిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా ఈ రాగి జావ కలుపుతూనే ఉండాలి. రాగి జావ అనేది చిక్కగా అయ్యే విధంగా కలుపుతూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ అనేది చిక్కబడిన తర్వాత 2 రకాల ప్రాసెస్గా చేసుకోవచ్చు. స్వీట్ ఇష్టం ఉండే వాళ్ళకి మొదటగా రాగి జావని ఒక గ్లాస్లో వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. కాగబెట్టిన పాలను ఇలా మీకు తగినంత విధంగా పాలను యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు పలుకులను సన్నగా కట్ చేసి నెయ్యిలో వేయించుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో యాడ్ చేయాలి. షుగర్కి బదులుగా మనం బెల్లం తురుమును కూడా తీసుకోవచ్చు. రెండవ ప్రాసెస్, గ్లాస్లో రాగి జావను యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని మార్నింగ్ టైంలో షుగర్ పేషెంట్స్ వాళ్ళు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇలా రాగి జావతోటి అందులో మజ్జిగను యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా 2 రకాలుగా రాగి జావాలను ప్రిపేర్ చేసుకోవచ్చు.